Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channel. So ee roju vachesi manam Nagarjuna sir di Saturday episode gurinchi review kosam vachamu. So ee episode lo em jarigindi anante Nagarjuna sir raavada chaala serious ga vacharu. Ikkada koncham manaku Friday em jarigindi ananedi vallu koncham manaku mundu introduction ga vestaru. అలా వేసిన దాంట్లో సోనియా అండ్ మన నాగమణికంట మాట్లాడుకునే డిస్కషన్ ఏదైతే ఉందో అది కొంచెంసేపు చూపించారు నాగార్జున సారు. వీటన్నిటికన్నా ఫస్ట్ మన నబీల్కి సూపర్ అండి, చాలా బాగా ఆడాడు నబీల్. మనం ఫస్ట్ నా రివ్యూస్లో కూడా నేను చెప్పున్నాను, ఏదైతే మనం ఎనాలిసిస్ అనుకున్నామో ఏ టీం మెంబర్ ఎలా ఉంటారని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు గైస్. సో నబీల్ గేమ్ బాగా ఆడుతున్నాడు అన్నాడు, ఈ వీక్ 100% ప్రూవ్ చేసుకున్నాడు. నబీల్ ఇలాగా ఆడితే తప్ప మనకు కనెక్ట్ అవ్వడం చాలా కష్టము, బట్ హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్ గైస్. చాలా బాగా ఆడాడు, ఇమిటేషన్ చేశాడు గైస్. హ్యాట్స్ ఆఫ్ నవ్వి నవ్వి పొట్టనొప్పి వచ్చింది. సో చాలా బాగా అసలు ఇమిటేట్ చేశాడు. ఎపిసోడ్ అంతా కామెడీ అంతా ఫుల్గా పండించాడు మన నబీల్. సూపర్గా ఆడాడు నబీల్. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం సీత బాగా గేమ్ ఆడుతుందని. సీత చాలా అంటే చెప్తున్నా కదా, ఇంకా తను ఇంకా బాగా మాస్క్ బయటికి తీయాలి. నాకు కనిపించినంత వరకు సీత డే 1 నుంచి మనం బాగా ఆడుతుందనే చెప్తున్నాము. బట్ నాకు ఏమనిపించిందంటే క్లామ్ మెంబర్స్ అందరినీ తను వాళ్ళందరినీ కూడా తన ఓకే అన్నట్టు ఏదో కొంచెం నాకు ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుంది. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. సో నాకు కొంచెం సీత గేమ్ పరంగా లాస్ట్ వీక్ ఏమి గేమ్ అయితే ఆడలేదు, మొత్తం నబీల్ మీదనే వేసేసింది. సో తను ఒక సేఫ్గా గేమ్ ఆడుతుంది అన్న ఫీల్ అయితే నాకు అనిపించింది. చూద్దాం, అది ఎక్కువ రోజులు ఉండదు, మనకు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం మన టీంలో కాంతారా టీంలో నబీల్ గారు పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేశారు. ఇక్కడ శక్తి టీంలో మన పృథ్వీ బాగా గేమ్ ఆడుతున్నాడు. పృథ్వీ అయితే గేమ్ పరంగా చాలా బాగున్నాడు. ఇప్పుడు నాగార్జున సార్ చెప్పినట్టు కోపం కూడా చాలా వరకు తగ్గింది. పృథ్వీ కూడా సాంగ్స్ బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. అది విష్ణు కోసం అనగానే విష్ణు వాళ్ళ టీం అయినా కూడా పృథ్వీనే సపోర్ట్ చేసింది. ఆ టాస్క్లో బెలూన్ టాస్క్లో 3 hours వాళ్ళిద్దరూ ఉన్నారు గైస్. సో అక్కడ కూడా మనకు పృథ్వీ కన్నా నబీలే నాకు వావ్ అనిపించింది. కానీ పాపం తన హ్యాండ్కి ఏదో ఆపరేషన్ అవ్వడం వల్ల అంతసేపు తను హోల్డ్ చేయలేకపోయాడు నబీల్. బట్ అప్పుడే ఫుడ్ టాస్క్లో కూడా నబీల్ చాలా ఫుడ్ తిన్నాడు గైస్. సో అందుకని అయినా కూడా 3 hours ఉన్నాడంటే గ్రేట్. సో నబీల్ ఫ్యాన్స్ చూసుకోండి, నబీల్ ఇలా ఆడితేనే మీరు మంచిగా వస్తారు. ఇప్పటికే నబీల్కి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, గుడ్. అలాగే సీత కూడా బాగుంది. విష్ణుప్రియ గారు పులిహోర కలపడం తప్ప మళ్ళీ గేమ్ అంతా ఎత్తిపోయింది విష్ణుప్రియ. లాస్ట్ మనం 2 weeks బిఫోర్ మనం డిస్కస్ చేసాం విష్ణుప్రియ బాగా ఆడింది అని. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియ బాగలేదు, అంటే జస్ట్ లాస్ట్ వీక్ కూడా లేదు, తన మాటలు కూడా కొన్ని వదిలేస్తుంది. ఇంకా మన నిఖిల్ దగ్గరికి వచ్చే లోపల మనం అనుకున్నట్టే సోనీ ఎలా గైడ్ చేస్తుందంటే అలాగే నిఖిల్ ఫాలో అవుతున్నాడు. సో అది తను తెలుసుకొని తను రిటర్న్ వస్తాడు. సో నాగమణికంటకైతే నిజంగా గైస్ లాస్ట్ వీక్ మణికంఠని టార్గెట్ చేసింది మరి టూ మచ్. అసలు మొత్తం టీం అంతా కలిపి పైన క్లియర్గా చెప్పచ్చు కదా, చెప్తే కదా అర్థమవుతుంది. తనకు ఒక టెన్షన్లో ఉన్నాడు, ఏంటి నేను చేసేది రైటా రాంగా అన్న టెన్షన్లో ఉన్నాడు. అలాంటప్పుడు చెప్పాలి కదా, చెప్పకుండా నాగమణికంఠని అలా చేస్తున్నారు వాళ్ళంతా. టీం అంతా కలిసి అరవడం మణికంఠని ఇలా అంతా కూడా, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు సోనీ, అబ్బా ఈ సోనీ యష్మి వీళ్ళంతా వెరీ గుడ్ న్యూస్ గైస్. సోనీ ఎలిమినేట్ అవుతుంది, సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నిఖిల్ గేమ్ మనం చూడాలి ఇండివిజువల్గా, చాలా ఎలా ఆడతాడు. పృథ్వీ ఎట్లా గేమరే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిఖిల్ ఒక్కటే ఫస్ట్ వచ్చిన 2 weeks మాత్రం ఎక్సలెంట్ ఉన్నాడు, తనే లీడర్ అన్నంత కొంచెం చాలా గట్టిగా ఆడాడు మన నిఖిల్. కానీ ఇక్కడ సోనీ ఎంట్రీతోనే పాపం నిఖిల్ డల్ అయ్యాడు. సో మనం అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోతున్నారు కాబట్టి ఇంక నిఖిల్ ఎలా గేమ్ ఆడతాడు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మండే నుంచి చూద్దాం. మండే రోజు నామినేషన్స్ కూడా ఇంకెలా ఉంటాయి ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇలా జరుగుతుండగా నాగార్జున సార్ ఏం చేశారంటే
హీరో ఎవరు జీరో ఎవరు, మీకు ఈ వారం జరిగిన దాంట్లో హీరో ఎవరు జీరో ఎవరు అని చెప్పి టాస్క్ ఇచ్చాడు మన నాగార్జున సార్. ఇస్తే ఆల్మోస్ట్ అందరూ నబీల్కే పెట్టారండి. ఎందుకంటే గేమ్ నబీల్ ఆడాడు, ఎందుకంటే సీత మొత్తం నబీల్కే ఇచ్చేసింది నువ్వే గేమ్ ఆడానని. అంత వేయకూడదు సీత. సో ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. బట్ నబీల్ ఫుడ్ తిన్నాడు కదా, అదే నెక్స్ట్ ఇవ్వడం అనేది రాంగ్. అక్కడ సీత కొంచెం నాకు మిస్ఫైర్ అయింది. సీత మళ్ళీ ఇప్పుడు నాగార్జున సార్ నిఖిల్ గురించి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మిస్ఫైర్ అయ్యింది. తను అంత మాట్లాడకుండా ఏది ఉందో అది మాట్లాడచ్చు, కానీ కొంచెం అలా అనిపించింది సీత. ఇంకా సీతను బయటికి వస్తే మనం అప్పుడు నెక్స్ట్ ఆలోచించవచ్చు ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు బాగా ఆడట్లేదు అంటే. పాపం మణికంఠనైతే అందరూ పక్కన తీసి పెట్టేస్తున్నారు గైస్. హౌస్ అంతా మణికంఠని బయటికి పంపించాలనుకుంటుంది. బట్ మణికంఠకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మణికంఠ కూడా సేవ్ అవుతాడు. మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. ఎందుకంటే మణికంఠకి ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను అనేది కొంచెం తనకి గైడెన్స్ కానీ ఉంటే హీఈస్ వెరీ పర్ఫెక్ట్. అంటే తన కాన్ఫిడెన్స్ కూడా బాగా క్యూట్ అనిపిస్తుంది. ఓకే, మణికంఠ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఇంకా వచ్చిందండి ప్రేరణ గారు. ప్లీజ్ అండి యష్మిని ప్రేరణ వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తే హ్యాపీ. ఈ వీక్ అంతా వాళ్ళిద్దరు అరవలేదు, వాళ్ళకి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ అనేది రాలేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నింది. ప్రేరణ వచ్చేసి నిఖిల్ని ఒక మాట అనింది, పప్పులాగా గేమ్ ఆడుతున్నాడు అని. ఆ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. ఆమె చెప్పడం నేను చాలా బాగా చెప్తున్నానని ప్రేరణ అనుకుంటుంది. ప్రేరణ గేమ్ పరంగా చూసినా కానీ లేదంటే హౌస్ పరంగా చూసినా కానీ తనైతే ఏమి అసలు గేమ్ ఆడట్లేదు. అట్ ద సేమ్ టైం నోరు వేసుకొని ఒక్కటే మాట్లాడుతుంది అంతే. ప్రేరణ అయితే అదే చేస్తుంది. యష్మి అన్న కొంచెం నోరు తగ్గించింది, కొంచెం బాగానే ఉంది యష్మి. సో ఇంకా చూడాలి వాళ్ళ గేమ్ ఎట్లా ఉంటుంది. యష్మికి ప్రేరణకి పెడితే బిగ్ బాస్ చూడాలబ్బా వాళ్ళిద్దరిలో ఎలా తిట్టుకుంటారు ఏంటి అని అనేసి కూడా నేను చూడాలనుకుంటున్నాను. మీరెంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. యష్మికి ప్రేరణకి మధ్య బిగ్ బాస్ మంచి గేమ్ పెట్టండి. బిగ్ బాస్ గారు మీరు నా వీడియోని మీ దాకా వస్తే దయచేసి పెట్టండి, వాళ్ళిద్దరి గేమ్ చూద్దాము. సో వాళ్ళు ఫ్రెండ్స్కి ఇది చేస్తారా లేదంటే గేమ్ పరంగా టీం పరంగా ఆడతారా అనేది చూడాలి. సో ప్రేరణ వచ్చేసి అలాగా పాపం నైనిక మనం అనుకున్నట్టే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే నైనిక గేమ్ ఏమి బాగా అంటే డల్ అయిపోయింది. ఫస్ట్ వీక్ సూపర్ ఆడింది గైస్. నైనిక ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడింది. బట్ రాను డల్ అయిపోయింది. చిన్నది కదా అన్నట్టు అందరూ టేక్ ఇట్ లైట్ తీసుకుంటున్నారని ఫీల్ అవుతుందా లేదంటే ఎందుకు డల్ అయ్యింది ఏంటని అనేది తెలియట్లేదు. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నేను సూపర్ ఆడుతున్నానని తను అనుకుంటుంది. బట్ మనకంటే చాలా బాగా గెస్ చేశాడు. నైనిక గేమ్ ఆడట్లేదు. సో నైనిక బాగా ఆడండి. సో ఇలాగా ఒక్కొక్కరి గురించి నాగార్జున సార్ సోనీకి యష్మికి జరిగిన కాన్వర్జేషన్లో సోనీ వచ్చేసి నీకు పృథ్వీ నిఖిలే కనిపిస్తున్నాడా మమ్మల్ని కూడా చూడు అని అనేసి అనింది. అబ్బా అలా అనుకుంటే ఒక్కరినొకరు ఎలా తిట్టుకుంటారంటే ఆ ఫ్లోలో ఆ కోపంలో. నేను అలా అనలేదు. నాగార్జున సార్ వచ్చి ఆ వీడియోస్ వేయడము, అక్కడ సోనీని రాంగ్ అని చూపించడము, యష్మికి పాపం తలదించుకొని ఆమె యాక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు చాలా కామెడీ అనిపిస్తాయి. యష్మి కూడా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సో యష్మి గారు ప్రేరణ గారు ప్లీజ్ అండి మీరు తొందరగా ఎలిమినేట్ అయ్యి తొందరగా వచ్చేసేయండి, ప్రశాంతంగా ఉంటుంది హౌస్. కొత్తగా ఎంట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళు ఎలా ఆడతారో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు వరకు అయితే అక్కడ గేమ్ పరంగా సూపర్గా ఆడేది ఎవరు అంటే నబీల్, గేమ్ వైజ్ నబీల్. ఇంకా ఓమాదిత్య గారు ఇప్పుడు మన కాన్వర్జేషన్లో కూడా ఓమాదిత్య గారి గురించి డిస్కస్ చేయలేదు. అంటే ఆయన ఏమి అంటే అలాగే ఉన్నాడు, ఎందుకంటే ఆయన క్లీనింగ్ కొంచెం అలా ఉన్నారు. సో ఓమాదిత్య గారు కూడా గేమ్ అంటే తన ఏమనుకుంటున్నాడు అనేది కొంచెం గట్టిగా ఆడితే బాగుంటుంది ఓమాదిత్య గారు. సో ఇలా జరుగుతుంది. వీళ్ళందరిలోకి కొంచెం మనకు గుడ్ న్యూస్ ఏంటంటే సోనియా పాప వెళ్ళిపోతుంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికంటే సోనీకి ఓట్లు వేయని వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఎవరెవరైతే సోనీకి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నేమ్స్ నాకు కమెంట్ చేయండి, చూద్దాము. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మనం నెక్స్ట్ సండే ఎపిసోడ్ కూడా డిస్కస్ చేద్దాము. సో నామినేషన్స్ కూడా బాగా డిస్కస్ చేద్దాము ఈసారి. సో మీకు ఎవరు నచ్చారు, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ కోసం మీరు చూస్తున్నారా ఏంటి అని అనేది ప్లీజ్ కమెంట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ గైస్.